నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నందున మంత్రివర్గ సమావేశానికి హాజరు కాలేదు. సచివాలయంలో సీఎం చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించారు. సమావేశంలో భాగంగా పలు సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి చర్చించి ఆపై ఆమోదం తెలిపారు. అజెండా అంశాల అనంతరం ఏపీ బడ్జెట్ సమావేశాలపై చర్చ జరిగింది. వీటితో పాటు అసెంబ్లీ సమావేశాలపై కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం దావోస్ పర్యటనలో భాగంగా పెట్టుబడులు అంశంపైన మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలిపింది. అలాగే రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపైన సమావేశంలో చర్చించారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి జీజీహెచ్ లో గుంటూరు మెడికల్ కాలేజీ అలూమిని ఆఫ్ నార్త్ అమెరికా సౌభ్రాతృత్వంతో నిర్మించిన కానూరి జింకానా మాతా శిశు సంరక్షణ భవనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 30వ తేదీన ప్రారంభించనున్నారు. 30వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించడానికి అన్ని పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందార్ బుధవారం జీజీహెచ్ లో ఎంసీహెచ్ బ్లాక్ ను తనిఖీ చేశారు. బందోబస్తు, ట్రాఫిక్, పారిశుద్ధ్యం తదితర అంశాల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు ఆయా విభాగాల్లో పూర్తి స్థాయి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేసి 700 కోట్లు దోచుకున్నారని కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె అమరావతి ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. పార్టీ నాయకులు కానీ అలాగనే వాళ్ళు పేమెంట్ చేసి పెట్టుకున్న పేటీఎం బ్యాచ్ కానీ చాలా పెద్ద ఎత్తున గగ్గోలు పెడతా ఉన్నారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ఎంత పెద్ద ఎత్తున పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తూ అలాగనే ఆ పాసు పుస్తకాల మీద ఉన్న రాజముద్రను చూసి భయపడుతున్నారు. ఈరోజు ఒక ఆయుధం ఒక పిచ్చోడి చేతిలో ఉంటే ఏమవుతుంది, అదే ఒక ఆయుధం ఒక మంచి వ్యక్తి చేతుల్లో ఉంటే ఏమవుతుంది అనేది ఈరోజు ఈ యొక్క పట్టాదారు పాసు పుస్తకాలు నిదర్శనంగా కనపడుతున్నాయి. మీరు ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు భూ రీసర్వే పేరు మీద ఎన్ని దోపిడీలు, దుర్మార్గాలు, ఆక్రమణలు చేశారో గత 5 సంవత్సరాల్లో ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు చూసి ప్రజలకు మళ్ళా తన దోపిడీలు గుర్తొస్తాయన్న భయంతో వీళ్ళందరూ బయటకు వచ్చేసి ఈ పట్టాదార పాస్ పుస్తకాల మీద క్రెడిట్ చోరీ అని మాట్లాడుతూ ఉన్నారు. స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో వాహనాల పార్కింగ్ స్థలం నందు రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల అధ్యక్షుడు వేజండ్ల శ్రీనివాసరావు ఆర్థిక సహకారంతో బల్లలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వేజండ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ రోటరీ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ సేవ చేయడంలో ఎప్పుడు ముందుంటుందని, దానిలో భాగంగానే ఈ రోజున స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో వాహనాలు పార్కింగ్ స్థలం నందు ప్రభుత్వ అధికారుల కారు డ్రైవర్లు కూర్చునేదానికి బల్లలు కావాలి అని రోటరీ దృష్టికి మిత్రులు కారు డ్రైవర్ సాయి పవన్ తీసుకురావడం వల్ల బల్లలను తన ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిందని, వీటి వల్ల వారు సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన అన్నారు. సహాయం చేయడంలో రోటరీ క్లబ్ బాపట్ల ఇప్పుడు ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు పాల్గొన్నారు.
రోటరీ ఒక అంతర్జాతీయ సేవా సంస్థ. సేవ చేయటంలో ఎప్పుడు ముందుంటుంది. దానిలో భాగంగా ఈరోజు స్థానిక కలెక్టరేట్ ప్రాంగణమునందు వాహనాల పార్కింగ్ ప్రదేశం నందు ప్రభుత్వ అధికారులు డ్రైవర్లుగా ఉన్నటువంటి మిత్రుడు సాయి పవన్ ఇక్కడ డ్రైవర్లు కూర్చోవటానికి బల్లలు కావాలని రోటరీని ఆశ్రయించిన మీదట రోటరీ క్లబ్ అధ్యక్షుడైనటువంటి నేను నా యొక్క ఆర్థిక సహకారంతో ఈ రోజున ఇక్కడ ఈ బల్లలను ఏర్పాటు చేయటం చాలా సంతోషదాయకంగా ఉంది. అదేవిధంగా వారు ఈ బల్లలను సక్రమంగా వినియోగించుకుంటారని, ఈ రోటరీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మా రోటరీ గౌరవ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. మహిళలపై నేరాలు, గంజాయి, డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుపతిలోని కలెక్టరేట్ లో పలు విభాగాలకు చెందిన ప్రభుత్వాధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటి చెత్తను సకాలంలో 100% సేకరణ జరగాలన్నారు. అన్నా క్యాంటీన్లు పనితీరు బాగుందని ఇలాగే కొనసాగించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే సేవలపై పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్, అనుకూలమైన ప్రజాభిప్రాయం, విశ్వాసం మెరుగుపడాలన్నారు. పట్టణ పినపాడుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి అమర్బాబు బ్రెయిన్ డెడ్ కారణంగా మృతి చెందడం అత్యంత విషాదకరమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన పట్టణ పినపాడుకు చెందిన పెరుగు అమర్బాబు అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. వైద్యులు ఆయా అవయవాలను అవసరమైన పలువురికి అమర్చి ప్రాణదానం చేశారు. ఈ విషయం తెలిసిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం పినపాడులోని అమర్బాబు నివాసానికి వెళ్లారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అమర్బాబు బ్రెయిన్ డెడ్ తో ఆయన కుటుంబ సభ్యులు తీసుకున్న అవయవ దానం నిర్ణయం సమాజానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. అవయవ దానం ద్వారా అమర్బాబు 5గురికి నూతన జీవితం ప్రసాదించారని, అందరి హృదయాల్లో చిరంజీవిగా నిలిచారని అన్నారు. అమర్బాబు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రోడ్ యాక్సిడెంట్లో పెరుగు అమర్బాబు యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయాడు. ఆ కుటుంబాన్ని మనందరం కూడా సమాజంలో ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. బాధతోటి తల్లి తన సొంత బిడ్డని కోల్పోయిన సందర్భంలో హాస్పిటల్లో ఎప్పుడైతే డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అని చెప్పారో, అవయవ దానం అనేది ప్రతి ఒక్కరి మనసులో ఉండే విధంగా ఆ తల్లి స్పందించడం, వారికి సహాయంగా ఉన్న బంధుమిత్రులందరినీ కూడా తెనాలి ప్రజల పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినాక దాదాపు 4 రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నప్పుడు వీళ్ళు తీసుకున్న నిర్ణయం కళ్ళు విషయంలో కానివ్వండి, గుండె విషయంలో కానివ్వండి, కిడ్నీస్ విషయంలో కానివ్వండి, మరొకరికి ప్రాణం ఇవ్వడం అనేది భగవంతుడు మనకి ఇచ్చిన వరం. కానీ ఆ నిర్ణయం తీసుకోవడం చాలా కఠినమైన నిర్ణయం. కానీ సమాజం పైన ఉన్న ప్రేమతోటి ఒక నలుగురికి సహాయపడాలి, మా బిడ్డని ఇంకో నలుగురిలో మేము చూడాలి అనే భావనతోటి ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయానికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున వాళ్ళని అభినందిస్తున్నాను. అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి మేము కాపాడుకుంటాం. పాపం ఆమె కూలి పని చేసుకుంటూ బ్రతుకుతున్న తల్లి, చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన ఆ బిడ్డను ఆ విధంగా కష్టపడి ఆమె చదివించింది. ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఆదర్శవంతంగా, నిజాయితీగా బతకాలని ఈ సందర్భంగా వాళ్ళని కోరుకుంటూ, తప్పకుండా మన కూటమి ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అందరం కలిసి ఈ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకునే విధంగా మా వంతు మేము డెఫినెట్గా నిలబడతామని ఒక ధైర్యం ఇచ్చే విధంగా ఈ రోజున వాళ్ళందరికీ తెలియజేయాలి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ, ఆళ్లగడ్డ నంద్యాల నియోజకవర్గంలో 3 చోట్ల
కాపు భవనాలను నిర్మిస్తాం. అలాగే శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం కూడా ఏర్పాటు చేస్తాం. వైసీపీ గవర్నమెంట్ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఏర్పాటు చేసింది, కానీ మీ హయాంలోనే అది మళ్లీ ఆగిపోయిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టైంలో ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల పథకాలు ప్రారంభోత్సవం చేయడం జరిగిందన్నారు. రాయలసీమలో కూటమి ప్రభుత్వ ఇరిగేషన్ ప్రయత్నం పూర్తి చేయడం జరిగింది. లోకేష్ అన్న పాదయాత్ర మొదలు పెట్టాక మధ్యలోనే వదిలేస్తాడు, ఎక్కడ పాదయాత్ర చేస్తాడు అంటూ వైసీపీ నాయకులు ట్రోల్ చేయడం జరిగిందని, అవన్నీ పక్కన పెట్టి ప్రజల కోసం ఆయన ఎండను వానను పక్కన పెట్టి రాయలసీమ జిల్లాలో నంద్యాల, కర్నూలు జిల్లాలో 123 రోజుల పాటు పాదయాత్ర చేయడం జరిగిందని తెలిపారు. మరి ఈరోజు మంచి రోజు. మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఈరోజు చాలా ఉత్సాహంగా 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూడా మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. మరి ఆ సందర్భంలోనే 3 కోరికలు మా ముందర పెట్టడం జరిగింది. ఒకటి, కృష్ణదేవరాయల జయంతి గవర్నమెంట్ తరపు నుంచి చేసుకునేటట్టుగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నాకు ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. తప్పకుండా ఇది లోకేష్ అన్న గారి దృష్టిలో, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో మా తరపు నుంచి మేము కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఇది తప్పకుండా చేయాలని మేము కూడా గట్టిగా అడగడం జరుగుతుంది. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి కాబట్టి మరి వీలు చూసుకొని అదే సమావేశాల్లో అవసరమైతే అసెంబ్లీలో కూడా దీని గురించి లేవనెత్తి మాట్లాడడం కూడా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. తర్వాత కాపు భవన్ ఒకటి కావాలి అని చెప్పి అడగడం జరిగింది. ఎందుకంటే గతంలో నంద్యాల ఉప ఎన్నికల టైంలో మరి నంద్యాలకి కాపు భవన్ కావాలని అడిగిన వెంటనే ఆ రోజు నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి చాలామంది సాధ్యం కాదనుకున్నారు. మరి 3 కోట్ల రూపాయలు ఆయన నేను చెప్పిన వెంటనే శాంక్షన్ చేసి ఆ రోజు మరి 3 కోట్ల రూపాయలతో కాపు భవన్ శాంక్షన్ చేయించడం జరిగింది. దానికి కావాల్సిన నిధులు కూడా కొంతవరకు కేటాయించడం జరిగింది. మరి ఆలగడ్డ ప్రాంతంలో కూడా ఒకటి కాపు భవన్ కావాలని అడగడం జరుగుతుంది. ఒకటి కాదు 3 కాపు భవన్లు కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఒకటే అడిగినారు. కాకపోతే నేను 3 కాపు భవన్లు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. ఒకటి చాగల్మరిలో, ఒకటి ఆలగడ్డలో, ఇంకొకటి రుద్రవరంలో. సో 3 కాపు భవన్లకు కూడా శాంక్షన్ చేయించడానికి మేము అన్ని విధాలుగా ప్రభుత్వం తరపు నుంచి ఫండ్స్ తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా కృష్ణదేవరాయలది ఒకటి విగ్రహము మనకు నియోజకవర్గంలో ఒక మంచి విగ్రహం పెట్టించామని చెప్పి కూడా అడగడం జరుగుతుంది. తప్పకుండా ఈ 3 మండలాల్లో ఒకటి కాదు 3 మండలాల్లో విగ్రహాలు పెట్టిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతర్వేది నారసింహుడి కళ్యాణ మహోత్సవానికి వేళయింది. ఈ రోజు రాత్రి 1:56 సుముహూర్త సమయంలో రోహిణి నక్షత్రయుక్త వృశ్చిక లగ్న పుష్కరాంశమందు స్వామివారి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరగనుంది. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. విద్యుత్ దీపాలంకరణలతో భారీ సెట్టింగ్లతో ఆలయ ప్రాంగణం కన్నుల విందు చేస్తుంది. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లను పూర్తి చేశారు. దాదాపు 1400 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కళ్యాణ మహోత్సవాల సందర్భంగా పలు చోట్ల ప్రత్యేకంగా రోడ్లు నిర్మించారు. ఎక్కడికి అక్కడ భక్తులకు త్రాగునీరు అందుబాటులో ఉంచారు. 65 అన్నదాన సత్రాల సహాయంతో భోజన ఏర్పాట్లు చేశారు. స్వామివారి మాడ వీధులన్నీ శుభ్రంగా ఉంచడం కోసం 500 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించారు. ఆలయ ప్రాంగణాన్ని సీసీ కెమెరాల నిఘా నేత్రంలో ఉంచారు. స్వామివారి కళ్యాణానికి రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా భక్తులు రానుండడంతో ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. శక్తివంతుడు స్వయంభూంగా ఉద్భవించిన స్వామి ఇక్కడ కృతయుగంలో రత్న విలోచనుడైన రాక్షణ సంహారం కోసం వశిష్ఠ మహర్షి వారు ప్రార్థించగా వారు ప్రార్థన పూర్వకంగా ఇక్కడ స్వామి ప్రత్యక్షమై రాక్షస సంహారం జరిపించిన తరువాత అంతర్ధానం అవుతూ ఏమి కావాలో కోరుకోమనగా ప్రతినిత్యం కూడా అర్చనారూపంగాను శాంత స్వరూపంగా కావాలని చెప్పి వశిష్ఠ మహర్షి వారు తూర్పు ముఖంగా ప్రార్థిస్తే వారికి అభిముఖంగా ఇక్కడ స్వామి వెలవడం వల్ల స్వామి ఇక్కడ విశేషంగా పశ్చిమ ముఖంగా ఉంటారు. మనకు విష్ణాలయాలన్నీ కూడా ఎక్కువగా తూర్పు ఉత్తర ముఖాలు ఉంటారండి. ఇక్కడ స్వామి మాత్రం పశ్చిమ ముఖంగా ఉంటారు. ఇక్కడ మరొక విశేషం, ప్రతినిత్యం కూడా స్వామికి ఉదయం 5:30 గంటలకు స్వామి యొక్క నిద్రూపానికి భక్తుల కొరకు పంచామృత అభిషేకం విశేషంగా జరుగుతుంది. ఈ అభిషేకం జరిగినంతసేపు మాత్రం స్వామివారి యొక్క నిద్రోప దర్శనం మనకి భక్తులకు భాగ్యం కలుగుతుంది. తదుపరి స్వామివారికి స్వర్ణ కవచాలంకారంతో అలంకార రూపంలో ఉంటారు. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం
ఈ యొక్క 2 విష్ణు క్షేత్రాల్లోనే మనకి యావత్ దక్షిణ భారతదేశంలోనే ప్రతిరోజు కూడా స్వామి యొక్క నిజరూపానికి పంచామృత అభిషేకాలండి. మిగతా చోట్ల మనకు విష్ణాలయాలు అన్ని చోట్ల కూడా మనకి సంక్రమణాలు, పర్వదినాలు, ఏకాదశి తిథుల్లో శాలిగ్రామాలకి మాత్రమే చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా కృతయుగం అండి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వారు రావణాసుర సంహారానంతరం బ్రహ్మహత్య దోష నివారణార్థం కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసుకుంటూ వస్తూ తీర ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్వామివారి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వర్తించినట్లుగా బ్రహ్మ పురాణంలోని గౌతమి మహత్య గ్రంథాల ఆధారాలు చెప్పబడుతున్నాయండి. అలాగే ద్వాపర యుగంలో అర్జునుడు తీర్థయాత్రలు చేస్తే ఇక్కడికి వచ్చి స్వామిని సేవించినట్లుగా కూడా ఆధారాలు చెప్పబడుతున్నాయి. కలియుగం వచ్చేసరికి ఇదంతా కూడా అడవి పుట్టలుగా ఉండగా మందపాటి కేశవదాస్ అనే యాదవ భక్తుడు ఇక్కడ స్వామిని మొదటగా గుర్తించి పూజాది కార్యక్రమాలు ఏర్పాటు చేయగా తీర్థయాత్రల పేరిట పెద్దాపురం మహారాజులు, రెడ్డి ప్రభువులు వారి బృందంతో వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకుని ఆలయ స్థితిగతులు తెలుసుకుని వారికి ఉన్న రాజ్యంలోని అడవుల్లోంచి మానులు తీసుకువచ్చి కర్రతోట కాయలు నిర్మింపజేశారటండి. అది కొంతకాలానికి శిథిలమైపోతే 1745 శాలివాహన శకం అనగా ప్రస్తుతం మన ఇంగ్లీష్ సంవత్సరంలో తీసుకుంటే 1823 ప్రాంతం నాటికి కొపనాథ కృష్ణమ్మ గారు అని చెప్పేసి అగ్నికుల క్షత్రియులు ఇప్పుడు ఉన్న ఆలయ మండప విమాన ప్రాకార గోపురాలను కూడా శిలాతో నిర్మించినట్టుగా ఆలయంలో ఒక పురాతన శిలాశాస్త్రం ద్వారా తెలియజేయబడుతోంది. బుధవారం రాత్రి 1:56 రోహిణి నక్షత్ర వృశ్చిక పక్షాంతమందు స్వామివారి యొక్క వార్షిక తిరుకళ్యాణోత్సవాలు ఆలయ ప్రాంగణంలో కూడా బహిరంగ కళ్యాణ మండపం లక్షలాది మంది సమక్షంలో నిర్వహించడం ఆలయ అర్చక వేద పండితుల సంసిద్ధులు ఉన్నామండి. అలాగే 29/1/2026 సోమవారం గురువారం మధ్యాహ్నం 2:05 గ్రామంలో గల మాడవీధుల్లో స్వామివారి కళ్యాణ రథోత్సవం కూడా అత్యంత వైభవంగా లక్షలాది మంది భక్తుల సమక్షం జరుగుతుంది. ఈ యొక్క 2 రోజుల కార్యక్రమాలకు విశేషంగా 4 లక్షల మంది భక్తులు హాజరవుతున్న ప్రభుత్వం వారు, దేవాదాయ శాఖ వారు అంచనాలు వేసి భక్తుల దగ్గర విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే 1/2/2026 మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం నాడు భక్తుల సమక్షంలో ఉదయం 8 గంటలకు ఆలయంలో అత్యంత అరుదైన పురాతన విగ్రహం షోడశ బాహులు, షోడశ ఆయుధాలు అనగా 16 చేతులు 16 ఆయుధాలతో ఉన్నటువంటి సుదర్శన పెరుమాళ యొక్క విగ్రహాన్ని స్వామివారికి భక్తులు శిరస్సు మీద నుంచి సముద్ర స్నానం చేయిస్తారు. దీన్ని అవప్రదోత్సవ కార్యక్రమం కూడా వైదికంగా అంటారు. అది ఈ యొక్క కార్యక్రమాలు స్వామివారి కళ్యాణోత్సవ పరిసమాప్తం అవుతాయి. అలాగే 2/2/26 సోమవారం సాయంకాలం ఆలయ ప్రాంగణం వద్ద గల కోలేరునందు కూడా స్వామివారి తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరగబడుతుంది. తిరుమల శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన తిరుపతికి చెందిన గరమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కు పద్మశ్రీ అవార్డు లభించింది. 1200కు పైగా పాటలకు స్వరాలాపన, స్వర కల్పన చేశారు గరమెళ్ల. ఎంతో మంది ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. అంతేకాదు వేలాది అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. పదకవిత పితామహుడు అన్నమయ్య రచించిన కీర్తనలకు స్వరాలాపన చేశారు. గరమెళ్ల పాట వింటే సాక్షాత్తు శ్రీవారిని దగ్గరగా చూసామన్న భావన కలుగుతుందని సినీ ప్రియులు భావిస్తుంటారు. టీటీడీలో జీవితకాల ఆస్థాన విద్వాంసులుగా గరమెళ్ల కొనసాగారు. శ్రీనివాసుడిని నిత్యం పూజిస్తూ ఎన్నో కీర్తనలను స్వరపరిచారు. ఎంతో మంది రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతుల నుంచి లెక్కకు మిక్కిలి అవార్డులు అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం గరిమెళ్లకు పద్మశ్రీ ప్రకటించడంతో తిరుపతిలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులు, శిష్య బృందం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే గరిమెళ్ల అనారోగ్యంతో మరణించిన ఆయన స్మృతులు మాత్రం ఇప్పటికీ గుర్తున్నాయంటున్నారు. త్వరలోనే పద్మశ్రీ అవార్డును గరిమెళ్ల తరపున ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్నారు. సార్ కంపోజింగ్ లో ప్రత్యేకత ఏంటంటే కళ్ళ ముందు స్వామి కనిపిస్తారు. మీరు ఆ పాట విన్నారంటే మీకు స్వామి కనిపిస్తారనమాట. అంత ఆనందంగా ఉంటుంది అనమాట. డైలీ కరోనా టైంలో మేము ఈ పైకి రావడం, పాటలు రికార్డ్ చేసుకోవడం, యూట్యూబ్ చేయడం, ఒక 3 yearsకి ఆ లక్షల్లో వ్యూవర్స్ వెళ్తాం, కోట్ల వ్యూవర్స్ వెళ్తాం. అది నా జీవితంలో ఒక మరిచిపోలేని అనుభవాలండి. ఈ ఒక్క మాటలో చెప్పాలంటే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం బాలకృష్ణ ప్రసాద్ గారు. సెంట్రల్ నాటక అకాడమీ సెంట్రల్ సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చినప్పుడు నేను సార్తో ఢిల్లీ ప్రయాణం చేయడం, అది చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. అలాగే ఇటీవల 2026 రిపబ్లిక్ డే రోజు సెంట్రల్ వాళ్ళు పద్మశ్రీ అవార్డు అనౌన్స్ చేయడం చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. అభిమానులు, ఫ్యామిలీ మెంబర్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి అభిమానికి గుండెల్లో ఎంత ఆనందం వేసిందంటే, ఒకే ఒక్క బాధ ఏంటంటే సార్ మాతో లేరన్న ఒక్క బాధే. కలియుగ దైవం ఆ శ్రీనివాసులు ఆశీస్సులతో 5వ సంవత్సరం ప్రొద్దుటూరు నుంచి తిరుమలకు పాదయాత్రను శివాలయం చైర్మన్ బంగళ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టడం హర్షించదగ్గ విషయమని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరులోని టీటీడీ కళ్యాణ మండపం నుంచి 650 మంది శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. ఫిబ్రవరి 3వ తేదీన తిరుమలకు చేరుకుని అక్కడ శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎంతో భక్తి శ్రద్ధలతో వ్యయ ప్రయాసలు కోర్చి పాదయాత్రకు పూర్తి బాధ్యతలు వహిస్తున్న శివాలయం చైర్మన్ కు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. సుమారు 650 మంది
తిరుపతి వెంకటేశ్వర దర్శనం కోసము ప్రొద్దుటూరు టీటీడీ కళ్యాణ మండపం దగ్గర నుంచి పాదయాత్రగా వీరందరూ 650 మంది బయలుదేరడం జరుగుతుంది. మధ్యాహ్న కొంతమంది మైదుకురికిలో పోయేటప్పటికి ఇంకొక 100 మంది కూడా కలిసే అవకాశం ఉంది. దాదాపు 750 మందిని పాదయాత్రలో నడిపించుకుంటూ అందరికీ సకాలంలో భోజన వసతి, టిఫిన్ వసతి, వండుకునేదానికి వసతులు, బాగా నడిచిపోయి అలసిపోయిన వాళ్ళందరికీ ఉడుకు నీళ్ళతో స్నానం చేసే వసతి, ఇవన్నీ ఇప్పటి 5వ దఫాగా దీనిని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న ఉప్పలపాటి నారాయణ రెడ్డి గారికి ఈ ఆర్థిక ఖర్చులని భరించుకొని ఆయన తిరుపతికి పిలుచుకొని పోయి ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ పాదయాత్ర దర్శనం కల్పించడం జరుగుతూ ఉంది. 2వ తేదీ ఉదయానికి వెళ్తా అలిపిరి దగ్గరికి చేరుకుంటారు. ఆ అలిపిరి దగ్గరికి చేరుకున్న తర్వాత మధ్యాహ్నం అక్కడ 10, 11, 12 గంటలకు భోంచేసి మరి నడక ద్వారా తిరుమలకు రాత్రికంతా అక్కడికి చేరుకుంటారు. మూడవ తేదీన దేవుని దర్శనం చేసుకొని అందరూ ఎవరెంతకు వాళ్ళు తిరుగు ప్రయాణం అయ్యేదాంత వసతులు కల్పించడం జరిగింది. నారాయణ రెడ్డిని మనం ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే నారాయణ రెడ్డి కంటే చాలా ఆర్థికంగా బాగా ఉండబడిన వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల ఇంకా ఇంతకంటే బాగా ఉండబడిన వాళ్ళు చాలా ఉండబడినప్పటికీ నారాయణ రెడ్డి గారికి ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి మనసులో ఏం చెప్పినాడో ఏమో, ఎంత ఖర్చైనా కానీ ప్రతి సంవత్సరము ఇక్కడ తిరుపతికి పొద్దుటూరు నుంచి పాదయాత్ర ద్వారా సుమారు 600 మంది 700 మందిని తీసుకొని పోయి దర్శనం కల్పించే భాగ్యము కల్పించిన దానికి నారాయణ రెడ్డి గారికి ప్రతి ఒక్క పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం చేసే అవకాశం కల్పించిన నారాయణ రెడ్డికి మనమందరం మనస్ఫూర్తిగా ఆయన కృతజ్ఞతలు, ధన్యవాదాలు ఆయన సమర్పిస్తూ భవిష్యత్తులో ఆయన అన్ని రకాల దేవుడు ఆరోగ్యంగా చూడాలని, ఆయన వీలులేని రోజులు ఇటువంటి పాదయాత్ర సంవత్సరానికి ఒకసారి తిరుపతికి తీసుకుపోయి దేవుని దర్శనం కల్పించే అవకాశం భవిష్యత్తులో కూడా ఆయన చేస్తాడని మేము ఆశిస్తూ ఆ దేవుడు నిరంతరము ఆశీర్వాదాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయాలని ఆయనకు, ఆయన కుటుంబానికి మనస్ఫూర్తిగా ఆ దేవుని వెంకటేశ్వరరావుని ప్రార్థిస్తున్నాం. నాగులుప్పలపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణ పనులను సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పరిశీలించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ పనులు జరుగుతున్నాయి. సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బిఎన్ సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యుత్ లో వోల్టేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. కొత్తగా 2 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎమ్మెల్యే వెంట నాగులుప్పలపాడు ఎంపీడీఓ రవి, తహసీల్దార్ ప్రవీణ్, పంచాయతీరాజ్ డిఈఈ కృష్ణమోహన్, విద్యుత్ డిఈఈ హరిబాబు తదితరులున్నారు. ఉన్నారు. లాంగ్ షర్ట్ లాంగ్ తనపై ఓ మహిళ చేసిన ఆరోపణల్ని రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తీవ్రంగా ఖండించారు. తన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఎలాంటి మచ్చ లేదని పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు కోర్టు ద్వారానే సమాధానం చెప్తారని స్పష్టం చేశారు. తనపై కుట్ర చేసిన వారిని వదిలిపెట్టబోనని హెచ్చరించిన ఎమ్మెల్యే గత 6 నెలలుగా తనను వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఆ వేధింపులపై ఇప్పటికే తన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తనపై ఫేక్ వీడియోలు సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అందరికీ నమస్కారం. నేను అరవ శ్రీధర్, రైల్వే కోడ జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూటిగా వాళ్ళనే క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్గా 3 years కంటిన్యూగా సర్పంచ్గా పనిచేశాను.
సర్పంచ్గా పనిచేసేటప్పుడు నా విలేజ్లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. అదేవిధంగా ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర నేను ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నాడో అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో 1% ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వేకోట నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీపీ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారో దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను. ఈ 1.5 year నుంచి నేను చేసా అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తూ ఉంటే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరున్నారు, ఎవరైతే ఈ వాంటెడ్గా చేస్తున్నారో కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకొని తమ హక్కుల సాధన కోసం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం రాజంపేటలో బ్యాంకర్స్ సమ్మె ప్రారంభమైంది. రాజంపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ వద్ద బ్యాంకు ఉద్యోగులు బైఠాయించారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా 5 రోజులు మాత్రమే పని దినాలు ఉండాలని వారు డిమాండ్ చేశారు. విచక్షణ రహితంగా సిబ్బంది బదిలీలు మానుకోవాలని వారు డిమాండ్ చేశారు. సంతనూతలపాడు మండలం ఏండూరు డొంక వద్ద గల ఆర్జేయు కేటీ కళాశాల ప్రాంగణంలో జేఏసీ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు రాయపట్టి జగదీష్ ఆధ్వర్యంలో కళాశాలను ఒంగోలులోనే ఉంచాలని కనిగిరి వద్దంటూ ఆందోళనతో విద్యార్థులు తరగతులు బహిష్కరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కనిగిరి వద్దు ఒంగోలులో ఆర్జేయు కేటీ కళాశాలను ఉంచాలంటూ విద్యార్థులు నిరసన ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. తదుపరి కళాశాల అధ్యాపకులు సిబ్బంది దీనిపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావును కలిసి కళాశాలను ఒంగోలులోనే ఉంచాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. పులివెందుల పట్టణంలోని సిఎస్ఐ గ్రౌండ్ లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చి వైద్య సేవలను వినియోగించుకున్నారు. దళిత ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు మదర్ తెరిసా హ్యుమానిటీ అవార్డు గ్రహీత కేపీ ఫౌండేషన్ మరియు యూసీపీఐసి చైర్మన్ మరియు వ్యవస్థాపకుడు డాక్టర్ కోలా ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ ఉచిత గుండె, కంటి మరియు దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని తొండూరు మండల వైసీపీ ఇన్ఛార్జ్ వైఎస్ మదన్ మోహన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ శిబిరంలో నిపుణులైన వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు, మందులు అందించారు. రాబోయే రోజుల్లో ప్రజలకు ఇలాంటి సేవలు మరింతగా అందించాలని నిర్వాహకులను పలువురు అభినందించారు. మా దేవుడవై మాకిచ్చితి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మా
ఇటువైపు ఈసీజీ లేడీస్ కి సపరేట్ గా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.